cars that drive. Hello guys, welcome back to my channel and very good morning to these cyclists. చాలా రోజుల తర్వాత మళ్ళీ రైడ్. ఇవాళ డేట్ వచ్చేసి April 5th. మొన్న వరదలు వచ్చేటట్టు వర్షం పడ్డది హైదరాబాద్లో. సో వెదర్ చల్లగా ఉందని చెప్పి మన రైడర్స్ కూడా మంచి ఇంట్రెస్ట్ చూపించారు. సో టుడే మనం హైదరాబాద్ నుంచి సోమశిల వెళ్తున్నాం. ఇట్ విల్ బీ ఏ లాంగ్ రైడ్, 4 hours పోవడానికి, 4 hours రానికి. సో కంప్లీట్గా 8 hours రైడ్ ఇవాళ, విచ్ ఇస్ గోయింగ్ టు బీ ఫన్. అండ్ మన ఓల్డ్ బ్యాచ్ తోటి జలీల్, సుతేష్, యశ్వంత్ అండ్ హాదీ ఆర్ జాయినింగ్ టుడే. సో ఇప్పుడు మీటప్ పాయింట్ వచ్చేసి నార్సింగి దగ్గర, అక్కడ జలీల్ అండ్ సుతేష్ కలుస్తారు. ఆ తర్వాత మీటప్ 2 యశ్వంత్ అండ్ హాదీ కలుస్తారు ఆరాంఘర్ సర్కిల్ దగ్గర, అది సిటీ అవుట్స్కట్స్. ఇంకా యాక్చువల్గా 5 o'clockకి నేను జలీల్ వాళ్ళని కలవాలి, 5:30కి యశ్వంత్ హాదీని కలవాలి. బట్ ఇక్కడనే 5:30 అయింది. మన వాళ్ళ సంగతి తెలిసిందే కదా, లేట్ చేస్తారు. ఇప్పుడు కూడా చూడు, నేను అక్కడ మీటప్ పాయింట్ 1కి వెళ్ళేసరికి నేనే ఫస్ట్ ఉంటానేమో. మీటప్ పాయింట్ 1కి వచ్చేసినాం. అండ్ ఇక్కడ ఎవ్వరు లేరు. ఆర్ బాయ్స్ విల్ నెవర్ డిసప్పాయింట్. సరే, అంతలోపల పెట్రోల్ అయితే కొట్టించేసుకుందాం. భయ్యా, యాక్చువల్గా ఇదేనా పెట్రోల్ బంక్? లాస్ట్ టైం వేరే చోట ఆగినట్టు గుర్తు, ఇదేమో డిఫరెంట్ ఉంది. ఇంకొంచెం ముందుకు వచ్చిన ఇది హెచ్పి పెట్రోల్ బంక్. ఈ హెచ్పి పెట్రోల్ బంక్, అక్కడ పెట్రోల్ లేదంట, ఇక్కడ కొట్టించుకుందాం. అయినా ఇక్కడ కూడా ఎవరు రాలి, మనమే ఫస్ట్ వచ్చినాం. 8:57 అయింది. లాస్ట్ టైం ఎప్పుడు ఎంత కొట్టించినా ఏం కొట్టించినా కూడా తెలీదు. సో ఇవాళ చూసుకుందాం మైలేజ్. మీటప్ పాయింట్ 1 నుంచి స్టార్ట్ అయిపోయిన జలీల్, సుతేష్ ఇంకా రాలేదు, వాళ్ళకి ఇంకా టైం పడుతుందంట. హాదీకి మీటప్ పాయింట్ 2 వచ్చేసాడు ఎప్పుడో, 5:25కి వచ్చేసాడు. ఇప్పుడు టైం చూస్తే 5:45, 20 minutes పైన అవుతుంది. ఇంకా వెయిట్ చేస్తున్నాడు అని చెప్పి నేను వెళ్ళిపోతున్నా అక్కడికి. రైడర్స్ అన్నప్పుడు పంక్చువాలిటీ ఉండాలి బాయ్, మరి ఇంత లేటా? వేరే వాళ్ళు కూడా వెయిట్ చేస్తుంటారు, నేను కూడా వెయిట్ చేసిన, అక్కడ దోమలు కుడుతుంటే నాకైతే. సో ఇప్పుడు బెటర్ హాదీ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ వెయిట్ చేస్తాము. కనీసం కంపెనీ ఉంటుంది కూర్చొని మాట్లాడడానికి. యశ్వంత్ కూడా వస్తున్నాడు, ఇంకా రీచ్ అవ్వలేదంట అక్కడికి. జాట్ వెళ్ళిపోవాలా? ఏ జర్రా బాయ్, జరుగు. మీటప్ పాయింట్ 2కి వచ్చేసినాం. హాదీ అండ్ యశ్వంత్ వెయిటింగ్ హియర్. యశ్వంత్ భాయ్, कैसा भाई? अरे मैं क्या करूँ यार, अब मैं क्या बताऊँ, बोलो. बोलते तो अपन भी देर से निकलते थे ना, ऐसा मेरा. मैं भी वेट करके थक गया था उधर. ऐसे भाई स्मार्ट दिख रहे हैं. మొత్తానికి మన రైడ్ అయితే స్టార్ట్ చేసినాం. 7 అవుతుంది. ఈ పాటికి ఎక్కడో ఉండాలి కానీ ఇంకా ఇక్కడనే ఉన్నాం. సన్ రైజ్ కూడా అయింది. ఇంకా ఇక్కడ నుంచి చూసుకుంటే ఎగ్జాక్ట్లీ 160 kilometers ఉంది, 3 hours 5 minutes చూపిస్తుంది. అండ్ ఇవాళ మొత్తం 6 రైడర్స్, ఒక హిమాలయన్ కూడా యాడ్ అయింది, దీపక్ అతని పేరు. సో జలీల్, యశ్వంత్, సితేష్, నేను, దీపక్ ఆన్ హిమాలయన్ అండ్ హాదీ ఆన్ స్పీడ్ 400. ట్రాఫిక్ అయితే ఉంటూనే ఉంటుంది. ఈ బెంగళూరు హైవే కదా, ఎర్లీ మార్నింగ్ కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది. సో కంటిన్యూస్గా నేను స్టార్ట్ అయినప్పటి నుంచి ఇట్లానే ఏదో ఒక వెహికల్ సందులోంచి వెళ్తూనే ఉన్నా. నిన్న కూడా వర్షం పడినట్టుంది మంచిగా, ఇక్కడంతా అంతా పచ్చిగానే కనిపిస్తుంది ఎక్కడ చూసినా. వెదర్ కూడా బాగుంది, చల్లగా ఉంది. సో ఇవాళ రోజంతా ఇలానే వెదర్ ఉంటే బాగుంటుంది, ఎండ లేకుండా. రిటర్న్లో కూడా హాయిగా వెనకాలకి వచ్చేయచ్చు ఇదే వెదర్ ఉంటే. అంటే ఇంత చల్లగా ఉందని కాదు, బట్ ఎండ ఉండకూడదు అంతే. This is Yashwant, this is Jalil, this is Deepak on Himalayan, Hadi speed 400 and Sitesh ఎక్కడో ముందుకు వెళ్ళిపోయాడు. సో మళ్ళీ చాలా రోజుల తర్వాత పాత గ్యాంగ్ తోటి మంచి రైడ్. మళ్ళీ చిక్మంగళూరు రైడ్ గుర్తుకొస్తుంది, గోవా చిక్మంగళూరు రైడ్ గుర్తుకొస్తుంది. అండ్ ట్రాఫిక్ అయితే ఫుల్ టు ఉంది ఇవాళ అయితే.
సో ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ సోమశిల, మన ఇండియన్ మాల్దీవ్స్ అంటారు దాన్ని యాక్చువల్గా. సో ఒక స్ట్రైట్ రోడ్ ఉంటుంది, హోటల్స్ ఉంటాయి ఆ స్ట్రైట్ రోడ్లో, అండ్ దానికి చుట్టూ అంతా వాటర్ తోటి కవర్ అయి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి నిజంగానే అట్లా కనిపిస్తుందో లేదో తెలీదు, చూడాలి. బట్ వీఆర్ గోయింగ్ దేర్. అండ్ వర్షాలు కూడా కొంచెం మంచిగా పడ్డాయి కదా, సో కొంచెం వాటర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. బెంగళూరు 524, కర్నూలు 170, జడ్చర్ల 40. సో మనము కొంచెం దూరం 19 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత డైవర్షన్ చూపిస్తుంది మనకు. 139 కిలోమీటర్స్, 2 hours 43 minutes మోర్. రీచ్ టైం వచ్చేసరికి 10 చూపిస్తుంది, బట్ మనం కొంచెం ఎర్లీగానే రీచ్ అయిపోతాము. ఎంత పెద్ద హనుమాన్ స్టాచ్యూ చూడండి. ఇక్కడ నుంచి కొంచెం ట్రాఫిక్ స్మూత్ అయిపోయింది, అంత ట్రాఫిక్ లేదు ఇప్పుడు. ఉంది అక్కడక్కడ తగులుతుంది కానీ, బట్ ముందు కంటే బెటర్. అదైతే మొత్తం వెహికల్స్ కనిపిస్తుండే ఇట్లా ముందంతా, ఇప్పుడు కాస్త ఫ్రీ రోడ్ కనిపిస్తుంది. అండ్ స్పీడింగ్ కూడా చేస్తున్నాం అబౌవ్ 100. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత జడ్చర్ల అని వస్తుంది, అక్కడ నుంచి మనం డైవర్షన్ తీసుకోవాలి. ఇక చూడండి మళ్ళీ వచ్చేసిన ట్రాఫిక్ ఇట్లుండే మొత్తం. ఆల్మోస్ట్ ఒక 10-20 కిలోమీటర్స్ ఇట్లనే నడిపినాం వెహికల్స్ మధ్యలో, అటు కట్టు కొట్టుకుంటూ ఇటు కట్టు కొట్టుకుంటూ నడిపినాం. కానీ ఇప్పుడు కొంచెం బెటర్లే, మరీ అంతలా లేదు. ఇవాళ మన రూట్లో ఫస్ట్ టోల్ ప్లాజా జడ్చర్ల ఎక్స్ప్రెస్ వేస్ ప్రైవేట్ లిమిటెడ్, జడ్చర్ల టోల్ ప్లాజా. ఇంకా ఇక్కడ నుంచి అయితే మంచిగానే ఉంటుంది రోడ్, ఇంకా ఫుల్ ఫ్రీ ఉంటుంది ఇక్కడ. ఎంత ఇంకా కన్యాకుమారి హైవే, బెంగళూరు కన్యాకుమారి వరకు ఇక్కడే. కన్యాకుమారి నాకు తెలిసి ఇక్కడ నుంచి ఒక 1100 కిలోమీటర్స్ ఉంటుంది. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్న ట్రిప్ ఒక్కసారి చెయ్యాలి, కుదురుతలేదు నాకు అంతే. అది 3 వచ్చింది ఇప్పుడు. ఇంతసేపు వెనకాల ఉన్నాడు, ఇప్పుడు బగాయిస్తున్నాడు. ఆన్ హాదీ బాయ్, లెట్స్ హ్యావ్ సమ్ ఫన్. ఆహా, మామూలుగా గుంజుతలేడు హాదీ. బట్ ట్రాఫిక్ మజా వస్తలేదు. మొన్న కొట్టాం కదా నాందేడ్ హైవేలో, వా అది క్రేజీ అసలు అది. అండ్ జడ్చర్లో వచ్చేసాం ఆల్మోస్ట్ ఆల్. ఇంకొక 1 కిలోమీటర్లో డైవర్షన్ ఉంది లెఫ్ట్కి. అరే రాస్తే మే కాయేంగే, ఆజో ఇतना जल्दी क्या है आने का. आ जाओ इधर भी है, अरे इधर भी है बहुत सारे है. ये नलगొండ हाईवे बहुत सारे होते हैं इधर, आ जाओ. ఇవాళ రైడ్ ఏందో కానీ మొత్తం వెయిటింగే అవుతుంది. ఇక ఇట్లా ఎక్కడ పడితే అక్కడ వెయిటింగ్. అమ్మా రండిరా నాయనా, రండిరా క్యా రండిరా. 8 అయింది, ఎక్కడరా వాడు. ఇంక ఇక్కడ నుంచి 98 కిలోమీటర్స్ ఉంది, 2 hours 5 minutes చూపిస్తుంది. 10:23 రీచ్ టైం. ఈ వెయిటింగ్లోనే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. సో ఒక చిన్న క్యాచప్ కోసం ఆగినాం. మొత్తం అందరు వచ్చేసారు ఇప్పుడు మళ్ళీ ఫార్మేషన్లోకి. ఇది ఇంకా ప్రాపర్ జడ్చర్ల సెంటర్. ఇక్కడ ఎక్కడన్నా మంచిగా బ్రేక్ఫాస్ట్ ఎక్కడన్నా దొరికితే చూసి ఆగుతాం, మళ్ళా హాల్ట్. ఏం చేద్దాం ఇవాళ అసలు రైడ్కి అన్ని బిట్స్ అండ్ పీసెస్లో అవుతుంది. ఒక్కసారి బండి తీసినామంటే 100 కిలోమీటర్ల దాకా ఆగకుండా పోవాలి, అప్పుడే మజా వస్తుంది. ఇంక ఇక్కడ నుంచి 2 lane హైవే స్టార్ట్ అయిపోయింది. ఇప్పటిదాకా మంచిగా మనం బెంగళూరు హైవేతో వచ్చినాం, 4 lane హైవే. ఇప్పుడు ఇది 2 lane హైవే. ఇక నాకు తెలిసి ఇంకా సోమశిల వరకు ఇక ఎంతే ఉంటుంది రోడ్డు. ఇక ఇదంతా ఇక స్టేట్ హైవేస్. ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం అంబియన్సే మారిపోయింది. మొత్తం అటు ఇటు పొలాలు ఉన్నాయి మంచిగా. ఇక్కడ కొంచెం చల్లగా ఉంది మళ్ళీ హైవేతో పోల్చుకుంటే. బ్యాడ్ రోడ్స్ ప్లీజ్, నో, స్మూత్గా ఉండాలి రోడ్స్. ఇప్పటికే అసలే ఒక టెన్షన్లో ఉన్నాం, ఆకుంటూ వస్తున్నాం. అది ఇంకా ఇప్పుడు ఖరాబ్ రోడ్లు ఉన్నాయంటే ఇప్పుడు అదొక తలకాయ నొప్పి, పిచ్చిలేస్తుంది ఇవాళ. ఇక్కడ కొంచెం పొలాలు స్టార్ట్ అయినాయి, మంచిగా పచ్చగడ్డి వాసన వస్తుంది. చిన్న రోడ్డు బట్ వెదర్ బాగుంది, ఇక్కడ కొంచెం చల్లగా ఉంది వెదర్.
ఇక్కడ వ్యూ చూడండి, మొత్తం అంతా మైనింగ్, ఓపెన్ కాస్ట్ మైనింగ్ అవుతుంది. అయింది ఆగిన మన వాళ్ళు. వాట్ ఈస్ హ్యాపెనింగ్? కేవా ఫోటోలేనా? బాగుంది మంచిగా ఇదంతా. అక్కడ యాక్చువల్గా అది కెనాల్ లాగా కడుతున్నారు. సో అదంతా డిగ్గింగ్ చేసిన ఈ రాక్ అదంతా. మనకు అది స్పితి వ్యాలీలో పోతుంటే ఇట్లా మొత్తం రాక్ ఉంటుంది కదా, సేమ్ అట్లా కనిపించింది. కొంచెం బాగుండే లొకేషన్. సో మంచిగా ఒక ఫోటో దిగి అగైన్ వీఆర్ కంటిన్యూయింగ్ 80 కిలోమీటర్స్, ఇంకా 1 hour 42 minutes. సో ఇప్పుడు మెయిన్గా ఎక్కడన్నా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి. వా వాట్ ఎ వ్యూ, వాట్ ఎ వ్యూ. రోడ్డు, చెట్లు, బైక్స్, క్రేజీ. ఆఫ్టర్ లాంగ్ టైమ్ గ్రూప్ రైడ్ చేస్తున్నా కదా, మస్తు అనిపిస్తుంది నాకు. అండ్ మోర్ ఓవర్ మన పాత గ్యాంగ్, లవ్లీ. ఇప్పుడు ప్రాపర్గా యాక్చువల్గా మనం ఫార్మేషన్లో పోతున్నాం. నేను కావాలని అందరికంటే వెనకాల ఉన్నా. ఎవరన్నా స్లో అయిందంటే హారన్ కొట్టి తోసుడే ముందుకి. ఇప్పుడు ఆడ బెంగళూరు హైవేలో ఒకటి ఉంటే అది కాదని చెప్పి ఈ హైవేలో ఏమన్నా కనిపిస్తే బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం అని చెప్పి వీళ్ళందరినీ తీసుకొని వచ్చిన. ఇప్పుడు ఇక్కడికి వస్తేనేమో ఒక్కడు కూడా సరిగ్గా కనిపిస్తూనే లేవు. ఒక్క మంచి రెస్టారెంట్ కనిపిస్తే కూడా, లేదంటే వీళ్ళందరూ నన్ను వేసుకుంటారు అడుగు పోయిన తర్వాత. నాగర్ కర్నూలు వచ్చినాము. ఇంక ఇక్కడ నుంచి ఒక 1 hour ఉంది. బట్ మనోడు యశ్వంత్ ఒకటే ఆకలి ఆకలి అంటున్నాడు. మన వాళ్ళు ఆగుతూనే లేరు కదా, ముందు వెళ్ళిపోతూనే ఉన్నాడు. సితేష్, హాది. యాక్చువల్గా అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు మంచిగా సోమశిలలో. అక్కడ అన్ని రెస్టారెంట్స్ ఉంటాయి, రిసార్ట్స్ ఉంటాయి. యాక్చువల్గా అక్కడ మంచిగా చేసుకోవచ్చు. బట్ చూద్దాం. ఇప్పుడే మన హై కమిటీ సమావేశాలు అయ్యాయి. సో బ్రేక్ఫాస్ట్ ఇక్కడ వద్దు, వీలైతే డైరెక్ట్ సోమశిలానే అంటున్నారు. ఇక్కడ రోడ్ చాలా బాగుంది, మస్తుంది ఇక్కడ రోడ్ అయితే. ఇక్కడ నుంచి వచ్చేసి 48 కిలోమీటర్స్ ఉంది, ఇంకా 57 minutes. ఇంకా డైరెక్ట్ సోమశిలాకి వెళ్ళే తింటాం. సో ఇక్కడ ఏవి రెస్టారెంట్స్ అవన్నీ ఏవి బాగాలేదు. నాన్ స్టాప్ ఒక స్ట్రెచ్ కొట్టేసామంటే 57 minutes చూపిస్తుంది. ఒక 40 minutesలో వెళ్ళిపోతాం హాయిగా. దెన్ వీ కెన్ హ్యావ్ దర్ నైస్ బ్రేక్ఫాస్ట్. అక్కడ యాక్చువల్గా రిసార్ట్స్, రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి. సో వీ కెన్. ఇక్కడ రోడ్ కొంచెం బాగుంది. లెట్స్ ఎంజాయ్ సమ్ స్పీడ్. Come on. 140. 160. ఏమన్నా ఉందా రోడ్డు? లవ్లీ. మొత్తం ఈ రైడ్లో ఇదే బెస్ట్ పార్ట్. రోడ్ ఇది చాలా స్మూత్ అండ్ వీఆర్ క్రూజింగ్ అబౌవ్ ఇన్ టాప్ స్పీడ్స్. అబౌవ్ కూడా కాదు, టాప్ స్పీడ్. వా, ఇక్కడ ఇంకొకసారి మళ్ళీ క్రూజ్ చేయాల్సిందే. కమ్ ఆన్. Come on, freeway, freeway. Come on. Come on, Himalaya na speed 400. It's speed 400. వావ్, క్రేజీ రోడ్డు. ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇంకా జస్ట్ 9.8 కిలోమీటర్స్ ఉంది ఇంకా, అంతే.
ఏదైతే 50 కిలోమీటర్స్ వచ్చినామో అది క్రేజీ అసలు, నాన్ స్టాప్ అసలు 120, 140, 160లో వచ్చినాం. ఆసమ్ రోడ్ అదైతే. ఈడ వ్యూ చూడండి అసలు, వర్షాలు ఆగిపోయిన తర్వాత వస్తే గ్రీనరీ తోటి సెక్సీ ఉంటుంది ఇది అయితే. వావ్, ఇంకా వచ్చేసినాం ఆల్మోస్ట్, జస్ట్ 9 minutes అంతే. 4.5 kilometers. వా, ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి రావాలి ఇక్కడికి వర్షాలు పడిన తర్వాత. ఇక్కడ ఏదో ఉంది, సోమశిల ఈకో పార్క్. ఇదంతా కొంచెం ఎండిపోయి ఇట్లా ఉంది, కానీ వ్యూ అయితే మాత్రం మస్తు ఉంది. ఇంకా గ్రీనరీతో అయితే ఇంకా మనం చెప్పాల్సిన అవసరమే లేదు అసలు. అల్టిమేట్ ఉంటుంది, అల్టిమేట్. అండ్ హియర్ వి ఆర్ ఇన్ సోమశిల. అండ్ ఇక్కడ మొత్తం అన్ని రిసార్ట్సే ఉంటాయి. కొంచెం ఉంది వాటర్, అంటే మొత్తం మరీ రిసార్ట్స్కి ఆనుకుని మరీ ఉన్నట్టయితే లేదు వాటరు, సమ్మర్ కదా. ఇక్కడ చూడండి ఎలా ఉందో. సో ఇది ఇండియన్ మాల్దీవ్స్ అని ఎందుకని అంటారంటే, ఇప్పుడు ఈ రిసార్ట్స్ అన్నీ ఉన్నాయి కదా, ఈ వాటరు అక్కడ దాకుంటుంది. సో మాల్దీవ్స్లో ఉన్న ఫీలింగ్ ఉంటుంది అన్నమాట ఇక్కడ. సో వాటర్ ఇప్పుడు కొంచెం చాలా తక్కువ ఉంది. ఏమన్నా ఉందా ఇది వ్యూ? వాటర్ కానీ ఫుల్ ఉండింటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండేది ఇంకా. ఇక్కడ చూడండి ఇప్పుడు యాక్చువల్లీ మనం బైక్ పార్క్ చేసాం కదా, అక్కడ వరకు కూడా నీళ్ళు వస్తాయి. ఫుల్ వర్షాలు పడిన తర్వాత, వర్షాకాలం ఆగిపోయిన తర్వాత రావాలి ఇక్కడికి. సో ఇప్పుడు ఇక్కడ అంత వాటర్ లేదు కదా, సో బైక్ తీసుకొని కొంచెం వాటర్ బాడీకి దగ్గరకు వచ్చాను. అండ్ ఇక్కడ చూసుకుంటే వ్యూ ఇలా ఉంది. చెప్పాను కదా, యాక్చువల్గా వాటర్ అక్కడ ఉన్న రిసార్ట్ దగ్గర వరకు వెళ్తుంది. బట్ ఇప్పుడు ఎండాకాలం చేయబట్టి మనకు వాటర్ ఇక్కడ చాలా తక్కువ ఉంది. సో ఇది ఇప్పుడు నేను ఉన్నది తెలంగాణ అనమాట. సో ఈ రివర్, ఇది కృష్ణా రివర్. ఈ కృష్ణా రివర్ బార్డర్ అవతల ఉన్నది ఆంధ్రప్రదేశ్. సో మనకు అలవాటే కదా బార్డర్ వరకు వెళ్ళి రావడం. ఈసారి బార్డర్కే వచ్చేసాం. ఇదే బార్డర్, అవతల ఆంధ్రప్రదేశ్, ఇది తెలంగాణ. అండ్ ఇక్కడ చూసుకుంటే బ్యాక్ సైడ్లో ఇవన్నీ రిసార్ట్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ వాటర్ మనకు వర్షాకాలం తర్వాత మంచి పీక్ సీజన్ ఎప్పుడు అంటే ఆగస్టు, అక్టోబర్ ఆ టైంలో అనమాట. సో వాటరు అక్కడ రిసార్ట్స్ వరకు వెళ్తుంది. సో ఆ రిసార్ట్స్ వరకు వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే, ఆ లుక్ ఎట్లుంటుంది అంటే మాల్దీవ్స్ ఐలాండ్స్లో స్టే చేస్తున్నట్టే ఉంటుంది. సో అందుకే దీన్ని ఇండియన్ మాల్దీవ్స్ అని చెప్తారు. సో నిన్న మొన్న వర్షాలు చేయబట్టి ఇవాళ వెదర్ కూడా చాలా బాగుంది. అండ్ అందుకే నేను ఇప్పుడు ఈ టైంలో ఇలా హాయిగా తిరగలుగుతున్నా. ఇక్కడ ఏదో బీచ్లో పోతున్నట్టుంది హాయిగా. సో ఈ రిసార్ట్స్లో అయితే నేను స్టే చేయలేదు. యాక్చువల్గా మేము ఒక రూమ్ తీసుకొని రిలాక్స్ అయ్యి ఆ తర్వాత పోదాం అనుకున్నాం. కానీ ఈ రిసార్ట్స్ చాలా కాస్ట్లీ ఉన్నాయి. ఈ హరిత రిసార్ట్స్ ఏ వెబ్సైట్లో ఉండవు. మనము మాన్యువల్గా ఇక్కడికి వచ్చి బుక్ చేసుకోవాలి. లేదు అని అంటే వీళ్ళకి కాల్ చేసి మనం బుక్ చేసుకోవాలి. కానీ వీళ్ళ బుకింగ్స్ పీక్ సీజన్లో ఎలా ఉంటుంది అంటే మొత్తం 1-2 months ముందే బుక్ అయిపోతుంటాయి. సో చూసుకొని బుక్ చేసుకోవాలన్నమాట. బట్ ఇవి చాలా కాస్ట్లీ. ఇవి పర్ నైట్ 6,000 ఛార్జ్ చేస్తున్నారు. అండ్ వీటికి ఆపోజిట్లోనే కొన్ని రిసార్ట్స్ ఉన్నాయి. అంటే రిసార్ట్స్ అని చెప్పలేము, చిన్న హోటల్స్ అన్నమాట. ఒక చిన్న ఇల్లు, అందులో మనకు ఒక సూట్ రూమ్ లాగా సెటప్ చేసి ఇస్తారు. సో అవి చాలా తక్కువకి వస్తాయి. ఒక 1,500-2,000 రూపీస్కి అవి వచ్చేస్తాయి. నన్ను అడిగితే అవి బెస్ట్ బ్యాచిలర్స్ అని వస్తాయి.
మీరు ఫ్యామిలీతోనే వస్తున్నారు, మీకు కొంచెం పాష్గా ఉండాలి, స్విమ్మింగ్ పూల్ ఉండాలి, ఒక రిసార్ట్ ఫీలింగ్ ఉండాలి అని అంటే ఇవి చూసుకోవచ్చు. బట్ కొంచెం చెప్పినట్టు అడ్వాన్స్గా బుక్ చేసుకోవాలి. అండ్ ఇంకొంచెం ఈ వాటర్ బాడీకి దగ్గరకు వచ్చాను నేను. సో ఇంకా వెళ్తూ వెళ్తూ నేను బార్డర్కి దగ్గర అయిపోతున్నా. ఇక్కడ ల్యాండ్ కూడా చూడండి, మొత్తం అది ఎండిపోయి ఏదో కరువు ప్రాంతంలో నడుస్తున్నట్టుంది. కానీ నిజంగా నేను ఇక్కడ పర్సనల్గా ఇక్కడ ఫీల్ అవుతున్నా కాబట్టి నాకైతే ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. అండ్ లొకేషన్ కూడా చాలా బాగుంది, వెదర్ కూడా ఇంకా చాలా బాగుంది. సో దిస్ ఇస్ హౌ ఇట్స్ లుకింగ్ నౌ సోమశిల. సో మీరు కూడా మంచిగా విజిట్ చేయండి ఫ్యామిలీ తోటి. యూ విల్ ఎంజాయ్ అ లాట్ ఈవెన్ విత్ ఫ్రెండ్స్. సో పీక్ సీజన్ చెప్పాను కదా, వర్షాకాలం తర్వాత అప్పుడు వస్తే మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఈ వ్లాగ్ని నేనైతే ఇప్పుడైతే ఎండ్ చేస్తున్నా. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఈ ఎండాకాలం తెలీదు ఎలా ఉంటుందో పరిస్థితి. మళ్ళీ ఇలాంటి వెదర్ మళ్ళీ వచ్చినప్పుడు ఖచ్చితంగా రైడ్ చేస్తా. Until then, we'll see you in the next vlog. Until then, this is Rahul Tejo signing off.